జనగామ జిల్లా కలెక్టరేట్లో కాలుష్య నియంత్రణ శాఖ ఆధ్వర్యంలో మట్టి గణపతులపై గోడపత్రికను ఆవిష్కరించారు. మట్టి వినాయకులను పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడదామనే గోడపత్రికలను జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆవిష్కరించారు. కలెక్టర్కు కాలుష్య నియంత్రణ శాఖ అధికారి మానస మట్టి వినాయక విగ్రహాన్ని అందించారు. పర్యావరణాన్ని రక్షించుకుంటేనే భవిష్యత్ తరాలు బాగుంటాయని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. జిల్లా ప్రజలందరికీ కూడా అడ్వాన్స్ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు. సో మన ప్రతి సంవత్సరం గణేష్ నిమజ్జనం చేస్తూ గణేష్ని 9 days నుంచి 11 days వరకు కూడా చాలామంది ప్రేయర్ చేసి చివరికి గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము. సో అదేవిధంగా మా యొక్క విజ్ఞప్తి ఈ సంవత్సరము దయచేసి మట్టి విగ్రహాలని దయచేసి ప్రమోట్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సో వేరే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అవన్నీ కూడా వేయడం వల్ల ఎన్విరాన్మెంట్కి హానికరం అవ్వడానికి, ప్లస్ చేపలు చనిపోవడానికి, ప్లస్ ఆ మట్టిలో దానిలో ఉండడం వల్ల రేపు వర్షం పడ్డప్పుడు మళ్ళీ వాటర్ మూవ్మెంట్ కూడా ప్రాబ్లం అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సో పర్యావరణాన్ని కాపాడదాం, సో మట్టి విగ్రహాన్ని మనము పూజిద్దామని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. సో అందులో భాగంగా ఈరోజు జిల్లా కలెక్టరేట్లో కూడా ఈరోజు ఒక 500 వరకు ఈరోజు ఇస్తున్నాము. అండ్ మున్సిపాలిటీలో కూడా ఒక 1000 వరకు, ఘన్పూర్ అండ్ పాలకుర్తిలో కూడా ఒక 300 నుంచి 500 వరకు కూడా విగ్రహాలు జిల్లా మొత్తం వ్యాప్తంగా కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని జిల్లా యంత్రాంగం ఈ సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాము. సో జాగ్రత్తలు పాటిస్తూ సెలబ్రేట్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా నిన్న మొన్న చూస్తే కరెంటు వైర్లు గణేష్ పండాల్స్ దగ్గర కరెంట్ పెట్టేటప్పుడు చాలామంది ఒక ఇంజరీ కూడా ఇన్సిడెంట్ అయి కూడా అవ్వడం జరిగింది. సో దయచేసి జాగ్రత్తలు వహించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. జిల్లా